అన్న నమస్తే అన్న. హలో, మీ పేరు? శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి. ఓకే, ఇక్కడ జూబ్లీహిల్స్ లో గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఏమో గోపీనాథ్ గారు వాళ్ళ వైఫ్, కాంగ్రెస్ నుంచి ఏమో నవీన్ యాదవ్ గారు, ఇంకా బీజేపీ నుంచి ఎవరన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఈ కృష్ణనగరి గల్లీలు ఇవన్నీ కూడా ఎవరు వస్తే బాగుంటుంది అనుకోవచ్చు? ఎవరు వస్తే బాగుంటుందని పెద్ద ఎవరికి అంత హోప్ ఏం లేదు. ఎవరి మీద ఎవరు వచ్చినా చేసేది ఏం లేదు. సో ఇది జస్ట్ బై ఎలక్షన్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం తప్ప దీనివల్ల ఒరిగేది ఏం లేదు. కాకపోతే ఎలక్షన్స్ రావడం వల్ల కొంచెం పనులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది గవర్నమెంట్ తరఫు నుంచి. ఇక హోప్ అనేది గోపీనాథ్ మీద కొద్దిగా సింపతి ఉంటుంది కాబట్టి అటు ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి అక్కడ 50-50 ఛాన్సెస్. బీజేపీ అయితే పెద్ద స్కోప్ లేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఒక 10,000 ఓట్స్ ఏమో వచ్చి ఉంటాయి. సో పెద్ద స్కోప్ అయితే లేదు. చాలా మంచి క్యాండిడేట్ని ఎవరినైనా సెలెక్ట్ చేస్తే కొద్దిగా చెప్పలేదు బీజేపీ నుంచి. సో 50-50 బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. దట్స్ మై ఒపీనియన్. ఎవరు వస్తే ఇక్కడ కృష్ణనగర్ వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనిషిని చూస్తారా, పార్టీని చూస్తారా అంటారా ప్రజలు? మెయిన్గా అయితే పార్టీనే చూస్తారు. ఓన్లీ జూబ్లీహిల్స్ అనే కాదు, హైదరాబాద్లో 1-2 ఫేమస్ పర్సనాలిటీస్ తప్పితే మిగతా వాళ్ళంతా పార్టీని చూసే చేస్తారు. పార్టీని చూసారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుందా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటారు? ఇక డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నేను ఓపెన్ అయితే ఏం చెప్పలేము, కానీ డెవలప్మెంట్ అంటే అందరూ చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ లేదు, మార్కెట్ లేదు, ఏది లేదు లాస్ట్ 2 years నుంచి. సో అందరు ఇబ్బంది పడేది అనిపిస్తూనే ఉంది. సార్, న్యూస్ మీరు రీసెంట్ గా చూసుకుంటే దొంగోట్లు తయారు చేపిస్తున్నారని కొద్ది మంది మరి మాట్లాడుతున్నారు. నిజంగానే ఈ దొంగోట్లు ఏమైనా క్రియేట్ చేస్తారంటారా రాజకీయ నాయకులు చేస్తారని మనం ఎట్లా చెప్పగలుగుతాం? మనం వితౌట్ ప్రూఫ్స్ అట్లా మాట్లాడలేం కదా. కానీ ఉన్నాయి దొంగోట్లు అనేది. నిన్న అదేదో ఛానల్ వాళ్ళు వచ్చి నిన్న 40 votes ఒకటే బిల్డింగ్ లో ఫైండ్ అవుట్ చేశారు ఈ పక్క గల్లీలో. సో అట్లాంటి జరుగుతున్నాయి, కానీ అది ఎవరు చేస్తున్నారు, పలానా వాళ్ళు చేస్తున్నారని మనం అట్లా వితౌట్ ప్రూఫ్స్ మాట్లాడలేము. ఉన్నాయని తెలిసే నేనేం అఫీషియల్ని కాదు చెప్పడానికి. సో వచ్చే న్యూస్ని బట్టే మేము చెప్తాం కదా.